హలో అండి. బుడమేరు వరద వచ్చినప్పుడు మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర పరిస్థితి ఇదిగో చూసారా ఇలా ఉంది. ఇది కూడా వాటర్ లెవెల్ చాలా వరకు తగ్గాక ఇలా నడుచుకుంటూ వెళ్ళగలుగుతున్నారు. మా పిన్ని వాళ్ళు రీసెంట్గా రాజరాజేశ్వరిపేటలో ఇల్లు కొనుక్కుని గృహప్రవేశం చేసుకున్నారు. కానీ ఇంతలోనే ఇలా జరిగింది. వరద ఇలా వస్తుందని ఎవరు మాత్రం ఊహించారులేండి. పాపం కొత్త ఇంటికి చాలా సామాన్లు కొనుక్కున్నారు. అవన్నీ వరద నీటి పాలయ్యాయి. ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, టీవీ, బీరువా, సోఫా సెట్స్, వంట సామాన్లు ఇలా ఒకటేంటి ఎన్నో వస్తువులు, బట్టలు అన్నీ పాడైపోయాయి. వాటన్నిటినీ బయట చెత్తబండిలో వేసేసాము అని చెప్పి చాలా బాధపడింది. వెహికల్స్ కూడా పాడైపోయాయని చెప్పింది. వాటర్ తగ్గాక ఇంటికెళ్ళాక చూస్తే భయంకరంగా ఉందంట. సామాన్లన్నీ నీటిలో తేలుతూ, చెక్క బీరువాలైతే నానిపోయి ఏ పార్ట్కి ఆ పార్ట్ ఊడిపోయాయంట. సామాన్లు పోయాయని బాధ ఒకవైపు అయితే, మరోవైపు బురదతో ఉన్న ఆ ఇంటిని ఎలా క్లీన్ చేయాలా అని చాలా బాధపడ్డారు. ఎంతమంది పని వాళ్ళని అడిగినా ఎవరూ రామన్నారంట. ఇక వెయిట్ చేసేది లేక తలా ఒకళ్ళు కలిసి ఇంటిని శుభ్రం చేయడం మొదలుపెట్టారు. శుభ్రం చేయడం ఒకవైపు అయితే అసలు ఆ వాసన తట్టుకోలేక 5 మినిట్స్ క్లీన్ చేస్తే 15 మినిట్స్ రెస్ట్ మోడ్. అంటే అంత భయంకరంగా ఉంది. అంటే చెప్పే వాళ్ళకన్నా కూడా ఆ పని చేసే వాళ్ళకే ఆ నరకం తెలుస్తుంది. ఇవన్నీ చాలవన్నట్టు బయట నుంచి డ్రైనేజీ వాటర్ రావడం స్టార్ట్ అయింది. ఇక చూడండి, పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు అయింది వాళ్ళ పరిస్థితి. ఒకానొక సిచ్యువేషన్లో అసలు ఇంటిని వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోదామని చెప్పి పిన్ని బాగా ఏడ్చేసింది. కానీ సొంతిల్లు, ఎక్కడికి వెళ్ళలేరు, వెళ్ళలేని పరిస్థితి, వెళ్ళినా మళ్ళీ రావాల్సిందే. ఆ వాసనకి, ఆ వాటర్కి, సరైన ఫుడ్ ఆ టైంలో తీసుకోకపోవడంతో వాళ్ళ హెల్త్ కూడా పాడైపోయింది. చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. మొత్తానికి కొద్దిగా రికవర్ అయ్యాక మళ్ళీ పని మొదలుపెట్టి ఒక స్టేజ్కి తీసుకొచ్చారు. ఈ వరద వల్ల ఎన్నో జీవితాలు నాశనమయ్యాయి. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చే వారి పరిస్థితి ఏంటి చెప్పండి. ఇల్లే కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ బాధ వర్ణనాతీతం. నిజంగా జీవితంలో ఇలాంటి దారుణమైన రోజు ఎవరికీ ఎప్పటికీ రాకూడదని కోరుకుందాం.